అందరికీ నమస్కారం. ఈరోజు లక్షల కోట్ల మంది ఈరోజు టీవీలో వీక్షిస్తున్నారు ఒకే ఒక వ్యక్తి కోసం. ఆయనే కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే చెప్తా ఉంటే ఒక్కొక్కరికి రోమాలు నిగ్గపరుచుకున్నాయన్నమాట. ఈ విధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే చూడాలని మాకు కోరిక 10 సంవత్సరాల నుంచి ఉండింది. ఆ కోరిక మహానుభావుడు మా తిరుమల వెంకన్న మాకు ఈ రోజుతో మాకు అవకాశం మాకు చూపించాడు. ఆ మహానుభావుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఆ టీవీలో చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది అంటే అంత ఆనందంగా ఉంది. నేను పుట్టిన ఊరు రైల్వే కోడూరు, కడప జిల్లా. జనసేన గెలుపు. నన్ను అమ్మగా దగ్గర తెచ్చుకున్న నా తిరుపతి 30 సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి. ఇక్కడ జనసేన గెలుపు. పిఠాపురం నా నాయకుడు గెలుపు. ఏంది ఇంతకన్నా ఆనందమా? ఉప ముఖ్యమంత్రి పదవి ఉందో లేదో పక్కన పెడతాం, కానీ ఆ సంస్కారము, ఆ ప్రమాణ స్వీకారం చేసినాక ఆ పెద్దలకు నమస్కారం అయితేనేమి, వాళ్ళ అన్నకు పాదాభివందనైతే చూస్తూ ఉంటే పులకరించిపోతుంది. ఇదే చెప్తా ఉండేది పవన్ కళ్యాణ్ గారికి, ఇదే చెప్తా ఉండేది చంద్రబాబు నాయుడుకు, ఒకటే చెప్తా ఉండేది మంచి పరిపాలన చేయండి. ముందు ప్రభుత్వాన్ని విమర్శించకుండా మీరు కూడా గందరగోళంలో పడకుండా లక్షణంగా పేదవాళ్ళకి ఏం చేయాలో అది చేయండి. ఖచ్చితంగా మీకు 10 years వరకు మీ ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుంది. ఇది సత్యం, ఇది సత్యం. నిజం చెప్తే అబద్ధం మటుకు కనే కాదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మార్పు కనబడుతుంది ఆయనలో. ప్రమాణ స్వీకారం నిన్న మీటింగ్ పెట్టేప్పుడు, ఎమ్మెల్యే మీటింగ్ పెట్టేప్పుడు కూడా ఆ మార్పు అనేది కనబడుతూ ఉన్నది. కాబట్టి మా పవన్ కళ్యాణ్కి, నీకు చంద్రబాబు నాయుడు గారికి ఆల్ ది బెస్ట్. 5 కోట్ల మంది ప్రజల తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. నిజంగా జై జనసేన. నీ అభిమానంగా పుట్టడం మాకు చేసుకున్న పుణ్యం. నిజం, నేను పొగడతో నేను ముంచటం లేదు. మా పవన్ కళ్యాణ్ నిన్ను చూస్తూ ఉంటే మాకు అదే ఆనందం. నీ అన్న నిన్ను చూసుకుంటాడు, ఎంత మురిసిపోతాడో చూసావా? పదే వీడియో మళ్ళా నువ్వు చూడు. అది నువ్వు మీ అన్నకి ఇచ్చిన గిఫ్ట్. 5 కోట్ల మందికి నువ్వు ఎప్పుడు మంచి పేరు తెచ్చుకుంటావు. పేరు మటుకైతే తెచ్చుకుంటావు, గ్యారంటీ. దాంట్లో నో డౌట్. నిజంగా ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఉంది. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.